ఫస్ట్ థింగ్ నేను అనుకుంటాను బోర్న్ అండ్ బాటప్ అండ్ అలాగే ఈ వెయిట్ వరకు ఈ ట్రైనర్ వరకు కూడా రావడానికి ఆ జర్నీ ఎలా ఉంది యాజ్ ఎ గర్ల్? అసలు ఎప్పటి నుండి అసలు ఇంట్రెస్ట్ కలిగింది మీకు ఈ స్పోర్ట్స్ కావచ్చు, ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్స్ ఇవన్నీ కూడా? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ అథ్లీట్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు స్పోర్ట్స్ ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. కాకపోతే ఐ కమ్ ఫ్రమ్ అ టిపికల్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. నాకు తెలియకుండానే ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఫర్ మీ అమ్మాయిలు వెయిట్ లిఫ్ట్ చేయడం అంటే ఇట్స్ సచ్ అన్ ఎంపవరింగ్ థింగ్ అని అనిపించింది. యూనో, ఎగ్జాంపుల్ మార్నింగ్ 7 o'clock ఒక క్లయింట్ దగ్గరికి మీరు వెళ్తారు, Correct. బట్ ఆ టైంకి వాళ్ళు లేచి రెడీగా ఉంటారా? ఎందుకంటే అంత పంక్చువల్ ఉండేవాళ్ళు ఐ డోంట్ థింక్ అసలు అంత బూస్టప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు. That's an interesting question. So, I know I'm going to get into trouble with this, but I'm going to be honest with you. So, right now, if you want to train with me, the first requirement is you have to be on time. If you are not on time, forget how much you're paying me, I'm not going to train someone. సో గోపిచంద్ గారి ఇన్స్టిట్యూషన్లో కూడా వర్క్ చేశారు కదా, అంటే ఎవరెవరిని కలిసారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం చూసారు, మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అక్కడ? Chala. I worked with Gopichand sir very closely, so I used to interact with him. కొత్త ప్లేసెస్కి వెళ్ళి జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. Correct. మీరు ఏంటి అన్నది తెలియదు. సో ఎవరైనా కూడా వచ్చేసింది సమ్ హెల్ప్ చేద్దాం, నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అలా ఎవరైనా అన్నారా? కొత్త అమ్మాయి జిమ్లో వచ్చిందంటే అటెన్షన్ ఇట్లా యూనో అమ్మాయిలు. సో సంబడి వాస్ హెల్పింగ్ నేచర్, హెల్పింగ్. వెరీ ట్రూ. సో హీ జస్ట్ కేమ్ అండ్ దెన్ హీ వాంటెడ్ టు హెల్ప్ మీ అవుట్. ఆయన నన్ను అడిగారు అనమాట, అమ్మాయిలు ఎంత కష్టపడినా సరే న్యాచురలీ అబ్బాయిలాగా అవ్వే అవకాశం ఏమీ లేదు. ఇంకొకటి, ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు మీకు? Yes, అబ్బాయిలు maybe they like women who are like cute and like feminine and chubby. వెయిట్ లాస్ డిఫరెంట్, ఫ్యాట్ లాస్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ టోనింగ్ అనేది సపరేట్ ఉంటుంది అనేసి ఒక అది నిజమా అబద్ధమా? అండ్ ఈ కార్బ్స్ క్యాల్కులేషన్ ఏంటి అర్థం కావట్లేదు నాకు. నేను తినే ఫుడ్లో ఐ మేక్ షూర్ దట్ దెర్ ఆర్ కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో ఎవరన్నా నేను అసలు కార్బ్సే తినట్లేదు అంటే అది ఇంపాసిబుల్. మీ శాలరీ 20,000 30,000 లేకపోతే ఒక 1 lakh అనుకోండి, మీ ఖర్చులు కూడా 1 lakh ఉంటాయి. మీరు సంపాదించిందంతా ఖర్చు పెడితే ఏమైపోతుంది? మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయా? ఏముండవు కదా. నేను ఇప్పుడు మొత్తం కార్బోహైడ్రేట్స్ తిన్నాను అనుకోండి, కానీ నేను అవి అలాగే ఖర్చు పెట్టేస్తున్నాను అనుకోండి, వాటిని ఎనర్జీ అంటాం కదా. తిన్న ఎనర్జీని అలాగే ఖర్చు పెడితే ఎలా ఉంటానో అలాగే ఉంటాను కదా. సో రాంగ్ వేలో చేస్తే ఏవైనా ప్రాబ్లమ్స్? అవి ఏమన్నా ప్రాబ్లమ్స్ కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ జస్ట్ ద ఈగో లిఫ్టింగ్ దట్ ఐ కెన్ లిఫ్ట్ 150 kgs or 100 kgs అని చెప్పేసి. నాన్ వెజిటేరియన్స్కే మంచి మజిల్ ఉంటుంది, టోన్ బాడీ ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ అలాగే వెయిట్ మజిల్ గెయిన్ చేయొచ్చు అని ఒకటి ఉంటుంది. ప్రోటీన్ 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 అంటారు, నిజమేనా? వెజిటేరియన్స్ అంటే ఇప్పుడు మనం నార్త్లో కూడా తీసుకుంటే చాలా మంది వెజిటేరియన్స్ సెలబ్రిటీస్. మీరు ఒక స్లీపింగ్ టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, నిద్ర రాలేదని, ఏమైంది? నిద్ర వస్తుంది కదా, అంతే కదా. ఓ 10 తీసుకుంటే ఏమైంది? చాలా బాగా డీప్గా స్లీపింగ్, ఎప్పటికీ లేవకుండా. ఎగ్జాక్ట్లీ. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్. సో ఎవరన్నా సెలబ్రిటీ కానీ ఎవరన్నా నేను ఇది తింటున్నాను అని పోస్ట్ చేస్తే దయచేసి వాళ్ళు తినిందే నేను తింటానని చేయకండి. వాళ్ళు మీరు కోకోనట్ ఆయిల్ ఇంటేక్ కంప్లీట్ ఫ్యాట్ లాస్ అవుతుంది 2 months 3 months 4 months అని. ఇంకొకటి బుల్లెట్ కాఫీ ఇన్ ద మార్నింగ్. నేను పొద్దునే బుల్లెట్ కాఫీ తాగి రోజంతా వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను అనుకోండి, డూ యూ థింక్ ఐ లూజ్ వెయిట్? నో. సో మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా వెయిట్ ట్రైనింగ్ చేయించారు, నిజమేనా అది? Yeah, you can call for me the real celebrities are the sports stars, like the athletes. So I was part of them. ఓకే, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? A lot of people do just cardio, thinking that cardio is the answer for the weight loss and cheppesi, but I think that's wrong.
సో మనం మన నోట్లోకి ఏం వెళ్తుందో వీ షుడ్ థింక్ ట్వైస్. అది ఆలోచించాం. ఇక్కడ వరకు టేస్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్ అండి. అండ్ వీ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ జస్ట్ టు దాట్. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది. లైఫ్లో కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జస్ట్ వాంట్ టు పుల్ యూ డౌన్. ఆఫ్ కోర్స్. Yeah, but then if you are able to get up with all those problems and you are like super strong mentally. నేను విన్న దాని ప్రకారం మీరు అసలు గ్లౌజెస్ కూడా వేసుకోరు. Yeah, ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేయడమే ఎక్కువ, అలాంటిది గ్లౌజెస్ వేసుకోకుండా మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారు, ఎందుకలా? నార్మల్గా నేను కూడా ఇట్ ఫీల్స్ నైస్ రైట్ వెన్ యూ హ్యావ్ యాక్సెసరీస్, ఒక బ్యాండ్ పెట్టుకొని అండ్ లైక్ యూ వేరింగ్ ద గ్లౌజ్ అని చాలా స్టైలిష్గా ఉంటుంది కదా. నేను కూడా అలాగే ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ జిమ్ అని చెప్పేసి మొత్తం కొత్త బట్టలు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా కోచ్ ఆపి అడిగాడు వాట్ యూ వాంట్ బికమ్ అని చెప్పేసి. సో ఏవైనా కూడా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? అండ్ ఇట్ డజంట్ ఈవెన్ బాదర్ మీ ఇఫ్ ఐఎమ్ సీయింగ్ అనదర్ బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ టు మీ, అరే అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంది కదా, అలాంటివి కూడా నాకు బాదర్ చేయదండి. ఎవరి దగ్గరైనా బెటర్ కార్ ఉంటే కూడా నాకు బాదర్ చేయదు. వాట్ బాదర్స్ మీ ఈజ్ హాయ్ ఫ్రెండ్స్, ఐడి ఫ్యాషన్లో మనం ఎప్పటికప్పుడు కూడా ఫ్యాషన్ గురించి తెలుసుకుంటున్నాము, బ్యూటీ గురించి తెలుసుకుంటున్నాము, బ్యూటీ డైట్స్ గురించి తెలుసుకుంటున్నాము. సో మరి అలాగే స్ట్రెంగ్త్ కోచ్ అనేసి ఎప్పుడైనా మీరు విన్నారా? సో వెయిట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అండ్ అలాగే మనకు డైట్ కూడా, మనకు క్యాలరీస్ బేసిస్లో మనకు డైట్ని కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ లూజ్ అవ్వాలంటే ఎలా లూజ్ అవ్వాలి, మజిల్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎలా తగ్గించాలి అండ్ అలాగే టోనింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఎప్పుడూ తిరుగుతుంటాయి. బట్ వాటిల్లో కొద్ది గొప్ప మనకు తెలియజేయడానికి మనతో పాటు కృప ఉన్నారు, స్ట్రెంగ్త్ కోచ్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ కృప. Hi. Thank you so much for coming. How are you doing? Good, great, and I'm very happy that you are here at last. I am glad that I got an opportunity to be here. కానీ మీరు స్ట్రెంగ్త్ కోచ్ అన్న పదం అంటే నాకు చాలా పెద్దగా అనిపించింది. చాలా ఇప్పుడు నేను ఇన్ని పేర్లు చెప్పినా ఏ పేరు నాకొద్దు అని అంటే మేమేదో మేము పెట్టాలి కదా. కరెక్ట్. అది ఎందుకన్నానంటే నేను ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటున్నానో, అంటే నా గురువులు, నా ట్రైనర్స్ వాళ్ళందరూ దే హ్యావ్ లైక్ 20 years of experience and they're legends. వాళ్ళ ముందు కంపేర్ చేస్తే నేను ఒక బేబీని విత్ 2 years of experience and I absolutely feel there's lot to learn. నాకున్న నాలెడ్జ్ ఒక 1% అని నేను అనుకుంటాను. మీరు అలా స్ట్రెంగ్త్ కోచ్ అనగానే అంటే నేను అంత అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయానా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఐమ్ దే యెట్. సో ఓకే, మాకైతే మీరే, మాకు అది కూడా తెలియదు కదా ఆ 1% కూడా. సో మాకు మీరే ఆ 1% కూడా తెలుసు. యా ఐ ఫీల్ రియల్లీ గుడ్. నో అంటే యా ఆ పదం రావాలి అంటే స్వీట్నెస్ ఆఫ్ యూ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీ డే లర్నింగ్ డే అనుకోవడం అనేది గ్రేట్ థింగ్. మనం ఉన్న ప్రొఫెషన్లో ఎంతో కొంత తెలుసు, బట్ తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్ యాక్చువల్లీ. సో మరి కృప గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా సబ్జెక్ట్ తెలుసుకోవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి. బట్ బిఫోర్ దట్, మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అండ్ మీ తోబుట్టువులు ఎంతమంది, అక్కడి వరకు చెప్పండి. సో నేను పుట్టింది హైదరాబాద్లోనే, పెరిగింది హైదరాబాద్లోనే, చదువుకుంది హైదరాబాద్లోనే. హైదరాబాదీ ప్రిటీ మచ్ హైదరాబాదీ. నాకు చెల్లి తమ్ముడు ఉన్నారు. మై సిస్టర్ ఇస్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్. షీస్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. I have a brother who's still studying. Amma housewife. My nana he's into transport business. Yeah, so that's all about family. ఓకే. సో ఇదంతా బాగుంది. సడన్గా కోచింగ్ అది ఇదేంటి, ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఉన్నారా ఇలా స్ట్రెంగ్త్ కోచ్లో, లేదంటే బాగా జిమ్ చేసేసి వర్కౌట్స్ చేసేసి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా స్పోర్ట్స్లో? ఎవరు లేరు అలాగా. కాకపోతే ఐ థింక్ ఐ గెట్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్. మా నాన్నకి పొద్దున్నే 4:30కి లెగవాల్సిన అవసరం లేదు, అయితే కూడా 4:30కి లెగుస్తారు మార్నింగ్. అండ్ ఆయన ఎవరి దగ్గర నుంచి నేర్చుకోలేదు. బట్ మీరు ఏక సంతాగ్రహి అన్న వర్డ్ ఎప్పుడైనా విన్నారా? ఎందుకు వినలేదు. చాలా. సో మై ఫాదర్ ఇస్ సంబడి లైక్ దట్. ఏదైనా నచ్చి ఒకసారి చూస్తే హీ లెర్న్ దట్ లైక్ దిస్ అండ్ హీ కెన్ స్పీక్ 11 languages. సో అండ్ మా నాన్న పొద్దున్నే లేసి 4:30కి హీల్ వర్క్అవుట్. తనకి తెలిసింది అంటే ఓల్డ్ స్కూల్ మెథడ్స్లో. I've seen him doing handstand చేసి అక్కడి నుంచి ఆ మూలకి ఇప్పుడు కూడా నేను చేయలేను. బట్ ఐ సీ హిమ్ డూయింగ్ దట్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్. అండ్ హీ హ్యాడ్ లైక్ ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుందన్నమాట. పొద్దున్నే లెగవాలి, వర్కౌట్ చేసుకోవాలి, వర్కౌట్ అయిపోయిన తర్వాత దేవుడు పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత జాబ్కి వెళ్తారు. సో అక్కడి నుంచి కొద్దో గొప్ప ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై జీన్స్.
బట్ అదర్వైజ్ నేను ట్రైనర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఎలా స్టార్ట్ అయింది? చాలా విషయాలు నాకు తెలుసుకోవడానికి అసలు మీ గురించి, బట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ నేను అనుకుంటాను బోర్న్ అండ్ బాటప్, అండ్ అలాగే ఈ వెయిట్ వరకు, ఈ ట్రైనర్ వరకు కూడా రావడానికి ఆ జర్నీ ఎలా ఉంది? యాజ్ ఎ గర్ల్ అసలు ఎప్పటి నుండి అసలు ఇంట్రెస్ట్ కలిగింది మీకు ఈ స్పోర్ట్స్ కావచ్చు, ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్స్ ఇవన్నీ కూడా? సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ అథ్లీట్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు స్పోర్ట్స్ ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. కాకపోతే ఐ కమ్ ఫ్రమ్ అ టిపికల్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. ఓకే, సో మై మదర్ లైక్ ఎనీబడి ఎల్స్ ఆస్క్డ్ మీ, కింద పడతావు, దెబ్బలు తాకించుకుంటావు, యునో నాట్ యువర్ థింగ్, నువ్వు అలా దెబ్బలు తాకించుకోకూడదు అని చెప్పేసి. సో ఏదో చిన్న చిన్నగా ఆడుకునేదాన్ని స్కూల్లో. బట్ నేను ఆఫ్టర్ దాట్ యాజ్ యూజువల్ లైక్ ఎనీబడి ఎల్స్ ఐ గాట్ ఇన్ టు జాబ్ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్, వాజ్ వర్కింగ్ హియర్ అండ్ దేర్. But then one of my job was to be a marketing head for one of the app anamata, itla fitness app ki. Oh. So I wasn't I wouldn't say that I was fit, but then you know daniki nenu fit ga undadaniki sambandham ledhu kada marketing cheyadaniki. I started to knowing about fitness a little more, especially about the strength training anamata, as a perks of my job, just to have some knowledge. Naaku teliyakundane I really like the concept of it. And for me, అమ్మాయిలు వెయిట్ లిఫ్ట్ చేయడం అంటే ఇట్స్ సచ్ అన్ ఎంపవరింగ్ థింగ్ అని అనిపించింది. యూనో ఇమాజిన్ లైక్ లిఫ్టింగ్ లైక్ 50 kgs 100 kgs. ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అమేజింగ్, దిస్ ఈస్ వేర్ ఐ వాంట్ టు బి అని. ఆ జాబ్ అయిపోయిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఐ రీలోకేటెడ్ టు ముంబై ఫర్ అనదర్ జాబ్. ఐ వాజ్ సపోజ్ టు జాయిన్ అనదర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అక్కడ జాయిన్ అవ్వడానికి ఇంకొక 2 months టైం ఉండింది. సో నా పని అంతా రోజు లెగవాలి, చక్కగా తినాలి, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకోవాలి. సో అలా చేస్తూ ఉంటూ నాకు తెలియకుండానే ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్, అండ్ హౌ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఓవరాల్ లైక్ యూనో త్రూ అవుట్ ద డే యూనో యూ హ్యావ్ సమ్ అమేజింగ్ ఎనర్జీ. జిమ్లో వెళ్ళినప్పుడు యూనో యూ లిఫ్టింగ్ వెయిట్స్ అండ్ ఎవ్రీబడి స్టేరింగ్ ఎట్ యూ అండ్ షీస్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ నాట్. నేను చూసినట్టు జిమ్లో చూడడం, తన పిక్చర్స్ కొన్ని చూసి నేను అలాగే చూస్తున్నాను. సో ఐ వాజ్ లైక్ యా దిస్ ఇస్ ప్రిటీ కూల్ అని అనుకున్నాను. కానీ ట్రైనర్ అవుతానని అయితే ఎప్పుడూ అనుకోలేదండి కదా, నాట్ ఇన్ మై లైఫ్ ఎవర్. ప్రాబబ్లీ నేను దూరంలో కూడా ఇలాగ ఆలోచించలేదు. నేను ఒకరోజు పోనీ ఈ కెరియర్ ఒకటి చూస్ చేసుకుందాము అని చెప్పేసి. So luckily one of my coaches, ante the guy who I worked with for the app was in the country, my coach, and I spoke to him. I explained him the love that I had for weight training. He said, okay, I'll teach you. You come back to Hyderabad and I'm working at Gopichand Academy. You can assist me there and learn from me, and I'll guide you how to take it further అని చెప్పేసి అన్నీ వదిలేసి, ఆఫర్ని వదిలేసి I've come back to Hyderabad. And I started working with him at Gopichand Academy. For me, it's like a dream come true to see all those athletes there and their lifestyle, enta dedication, enta discipline untundi. Morning 6:30 nunchi start cheste vallu, they work, you know, the entire day in training. So ala start ayindi, and I was with them for like almost 6 months, part of their strength training team. And నేను ఎప్పుడు కూడా ఒకరిని ట్రైన్ చేయాలని అనుకోలేదు. ప్రాబబ్లీ ఇట్ వాజ్ ఇన్ మై డెస్టినీ అనుకుంటా. అనుకోకుండా ఐ స్టార్టెడ్ గెటింగ్ క్లయింట్స్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ హియర్ ఐ యామ్ టుడే. బిజీ బట్ కాకపోతే వెరీ పంక్చువల్, వెరీ స్వీట్ హార్ట్ షీస్. సీరియస్లీ ఆ విషయంలో అయితే అసలు. కానీ మీకంటే ఇప్పుడు మీ వర్క్, మీ డెడికేషన్, మనకు తప్పనప్పుడు మనం ఆన్ టైంలో ఉంటాం. బట్ మీరు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అంటే బూస్టప్ చేయాల్సి ఉంటుంది, అండ్ వాళ్ళని ఆ టైంకి కరెక్ట్. ఇప్పుడు 7 o'clock ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 7 o'clock ఒక క్లయింట్ దగ్గరికి మీరు వెళ్తారు. బట్ ఆ టైంకి వాళ్ళు లేచి రెడీగా ఉంటారా? ఎందుకంటే అంత పంక్చువల్ ఉండేవాళ్ళు ఐ డోంట్ థింక్ అసలు అంత బూస్టప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు. వెయిట్ చేయిస్తారా? That's an interesting question. So I know I'm going to get into trouble with this, but I'm going to be honest with you. So initially I think I had a lot of problems dealing with people like that. నేను చాలా బాధపడేదాన్ని. అంటే ఎవరైనా నా దగ్గర జాయిన్ అయినప్పుడు వాళ్ళు టైంకి రాకపోయినా, వాళ్ళు మానేసినా కానీ నేను చాలా పర్సనలీ తీసుకునేదాన్ని. అయ్యో నేనేమన్నా తప్పు చేశానా అని చెప్పేసి. And then I used to think, sit and think, where am I going wrong అని చెప్పి. But luckily again one of my coach really answered, it doesn't matter what they are doing, నువ్వు నీ ప్రిన్సిపల్స్కి, నీ ఎథిక్స్కి కరెక్ట్గా ఉండాలని చెప్పేసి. సో రైట్ నా ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ విత్ మీ, ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్.
ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ టైమ్ ఫర్గెట్ హౌ మచ్ యూ పేయింగ్ మీ ఐఎమ్ నాట్ గోనా ట్రైన్ సమ్ వన్. సో అది బేసిక్ డిసిప్లిన్ అండి. అండ్ ఎనీబడి హూస్ టీచింగ్ యూ సంథింగ్ దర్ ఈక్వలెంట్ టు అ టీచర్. నేను ఎప్పుడు నా లైఫ్లో నా ఏ టీచర్ని కూడా వెయిట్ చేయించలేదు ఇప్పటి వరకు. అండ్ నేను అంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళు టైంకి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కనుక టైంకి లేచి అండ్ కమ్యూనికేషన్. ఒక్కొక్కసారి మనకి తెలియకుండా నాకు కూడా లేట్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ మనిషిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా అట్లీస్ట్ ఇలా అయ్యింది, నాకు రావడానికి ఇంకో 2 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది అని చెప్తే యు నో దట్ దేస్ వాట్స్ హ్యాపెనింగ్ అని. బట్ అలాంటి పంక్చువల్ కూడా నేను చాలా తక్కువ మందిలో చూశాను. సో ఎనీబడి హూ డజంట్ హ్యావ్ అ టైమ్ సెన్స్, ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండి. I mean, I don't even bother about them. So now I make sure that all my clients are on time, and that's okay even if I'm just training 2 people. I'm not worried about it. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ అనేసరికి ఎవరైనా ఆపారా ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు, లేదంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళి జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. కరెక్ట్. మీరు ఏంటి అన్నది తెలియదు. సో ఎవరైనా కూడా వచ్చేసింది హెల్ప్ చేద్దాం, నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అలా ఎవరైనా అన్నారా? యాక్చువల్లీ దిస్ హ్యాపెన్ విత్ మీ. చాలాసార్లు జరిగింది. ఒకసారి సో జనరలీ ట్రైనర్ అనగానే అందరి ఉద్దేశంలో ఏముంటుందంటే అమ్మాయి ఒక ట్రైనర్ అనేది ఒక పెద్ద, అంటే ఎక్కువ మంది లేరు కూడా, అది వేరే విషయం. మన కంట్రీలో దే లాట్ ఆఫ్ విమెన్ అవుట్ ఇన్ ద వరల్డ్ హూ లిఫ్ట్ సమ్ అమేజింగ్ వెయిట్స్. అండ్ సో అమ్మాయి ట్రైనర్ అనేది ఒక పెద్ద ఇది, ఇక్కడ ట్రైనర్ అని చెప్పేసి ఇలా చూస్తారు. దాంట్లో ట్రైనర్ అనగానే 6 ప్యాక్ ఉండాలి, పెద్ద పెద్ద బైసెప్స్ ఉండాలి, షోల్డర్స్ ఉండాలి అని అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ women cannot put on so much of muscle like men do. బట్ మీకు కష్టపడి చాలా మజిల్ బాగా తెచ్చుకున్నారు, దాంతో కూడా నా మజిల్ బాగా కనిపించాలి అంటున్నారు. She's just kidding. సో నేను ఒక జిమ్కి వెళ్ళినప్పుడు యాజ్ యూజువలీ కొత్త అమ్మాయి జిమ్లో వచ్చిందంటే అటెన్షన్ ఇట్లా అమ్మాయిలు. సో somebody was just helping nature, helping. Very true. So he just came and then he wanted to help me out. ఆయన నన్ను అడిగారు అనమాట, నీకు తెలుసా నువ్వు స్క్వాట్స్ చేస్తున్నావు వెయిట్స్తో అంటే, నేను అన్నాను నాకు తెలుసండి అని. అంటే నీకేమైనా హెల్ప్ చేయాలా? పర్వాలేదు అని చెప్పేసి. సో ఫస్ట్ 30 kg అయిపోయింది, 40 kg అయిపోయింది, 50 kg అయిపోయింది, 60 kg అయిపోయింది. ఆఫ్టర్ దాట్ హీ డిడ్ంట్ ఈవెన్ లుక్ ఎట్ మీ. అక్కడి నుంచి అబ్బాయి అలా వెళ్ళిపోయాడు అనమాట. ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఐ ప్రూవ్డ్ అ పాయింట్ దట్ విమెన్ కెన్ లిఫ్ట్ అని చెప్పేసి. సో ఐ థింక్ విమెన్ షుడ్ నాట్, అమ్మాయిలు డెఫినెట్లీ భయపడకూడదు. నేను ఎందుకు వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే అబ్బాయిలాగా అవుతాను, నాకెందుకు అదొకటి ఉంది కదా. మీకు నిజమా అది? నిజంగా ఎంత గలీగా ఉన్నారు మీరు, అలా రెడీ అయ్యి అంతలా వచ్చినా కూడా నా కళ్ళతో చూస్తే. సో సో అదొక పెద్ద మిత్ అండి. అమ్మాయిలు ఎంత కష్టపడినా సరే న్యాచురలీ అబ్బాయిలాగా అవ్వే అవకాశం ఏమీ లేదు. బికాజ్ అమ్మాయిలకి టెస్టాస్టెరోన్ లేదు. టెస్టాస్టెరోన్ అనేది ఒక హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ అమ్మాయిలకి ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో మనకు ఆ హార్మోన్ లేదు కాబట్టి మనం అంత మసిల్ పుటప్ చేయలేం. మనం జస్ట్ టోన్ అవ్వచ్చు అంతే. ఎంతో కష్టపడితే ఈ కొంచెం వచ్చింది అంతే. సో ఇంతకు మించి నేను ఐ డోంట్ థింక్ ఐ పుట్ ఆన్ సమ్ మసిల్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏదో చేతులన్నీ గట్టిగా అయిపోతాయి, మసిల్ వచ్చేస్తుంది, బైసెప్ వచ్చేస్తుంది చాలామంది అనుకుంటారు. అంత ఈజీ అయ్యి ఉంటే చాలామంది వుడ్ హావ్ బీన్ సో హ్యాపీ, ఇంక్లూడింగ్ మీ. దట్స్ నాట్ పాసిబుల్. సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ మసిల్ అలా ఉంటే? అంటే మీ బాడీలో ఎంత మసిల్ ఉంటే మీరు అంత హెల్తీ అన్నట్టు. అంటే మీ బాడీలో అంత కంట్రోల్ ఉంటుంది మీ బాడీ పైన. సో ఐ డోంట్ వాంట్ టు లుక్ లైక్ అ మ్యాన్, బట్ ఇట్ ఈజంట్ ఈజీ అని చెప్తున్నాను అంతే. ఓకే. యా. సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు, ఏమంటుంటారు? అంటే ట్రైనర్ అనేసరికి, అంటే ఇప్పుడు చాలా మందిని ట్రైన్ చేయాల్సి వస్తుంది. అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. మీరు చెప్పినట్టు పంక్చువాలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దే పెయిన్ అదొకటి అనేది ఉంటుంది కదా, సమ్వేర్ సమ్హౌ. సో టైమింగ్ ఉండదు. కరెక్ట్. జనరల్గా అయితే 6 or 7 లేవచ్చు. మీరు 4:30 5 I get up by 4:30. ఆ టైంకి లేవాలి, ఆ టైంకి వెళ్ళాలి. సో ఇంట్లో ఎలా ఉంది సపోర్ట్ మరి? ఇనీషియలీ దే వర్ లైక్ వరీడ్. అందరూ చాలా ఇది ఏంటి ఇప్పుడు 28-29 ఇయర్స్లో ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ అంటున్నావు, నీకు ఇంజురీస్ ఏమైనా అవుతాయి, అంతంత వెయిట్స్ లిఫ్ట్ చేసి ఫ్యూచర్లో కిడ్స్ అవ్వాలంటే ప్రాబ్లం అవుతుందేమో, నీకు ఇది అవసరమా ఇప్పుడు, యువర్ హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్, సో
హ్యాపీగా sit and eat. హ్యాపీగా ఉండొచ్చు Make కదా, some nice muzzle. నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పి. ఎక్సెప్ట్ మై హస్బెండ్, ఐ థింక్ నోబడీ సపోర్టెడ్ మీ ఎవర్, అంటే ఫర్ ద డెసిషన్ దట్ ఐవ్ టేకెన్. బట్ నౌ దే ఆర్ ఆల్ హ్యాపీ బికాజ్ వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇచ్చి నేను కూడా అలా కాదు, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. నౌ దే నో ద సబ్జెక్ట్ ప్రిటీ మచ్, ఎందుకంటే రోజంతా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. దే వెరీ హ్యాపీ నవ్. బట్ ఇనిషియలీ ఐ హ్యాడ్ దట్ థింగ్. నేను కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే కదిలిస్తే మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. కదిలివ్వగా కొంచెం కదిలిగానే మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేవాళ్ళు ఎదురుగా కూర్చుంటే. I got to really control. అండ్ ఇంకొకటి, ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు మీకు? జిమ్లో కనిపించగానే అఫ్ కోర్స్ వెయిట్ కొంచెం లిఫ్ట్ చేస్తే పారిపోతారేమో, బట్ కాకపోతే ఉంటారు కదా ఎవరు కూడా అసలు చాలా తక్కువ కదా అంత రగ్డ్గా వెయిట్ లిఫ్టింగ్ అని, అంటే ఒక క్రేజీనెస్ ఉంటుంది. I think nobody likes that. I think yes, అబ్బాయిలు maybe they like women who are like cute and like feminine and chubby, but I don't think ever somebody hit on me in the gym. No. ఎక్కడ అసలు ప్రపోజల్స్ రాలేదా? ఎవరికైతే ప్రాబబ్లీ నాకు పెళ్ళి అవ్వలేదని తెలిస్తే మేబీ ట్రై చేసి ఉండొచ్చేమో, కానీ బట్ యూ నో వాట్, అక్కడ వరకు రాదు. మ్యారీడ్? Yeah, I just told you it's been 6 years. మర్చిపోయా. 6 years మనం తను చెప్పే వరకు కూడా మనకు తెలియదు. 6 years. సో ఓకే, నో ప్రపోజల్స్, నథింగ్. వచ్చినా చెప్తారా అమ్మ నీకు అన్నట్లు? No, అలా ఏం కాదు. I don't think nobody does that right now to me. Cool. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొంచెం మనం సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుందాం. మీ గురించి తెలుసుకున్నాం కదా. సో మీకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్, మీ లవ్లీ సబ్జెక్ట్, అండ్ నాకు చాలా ఇంట్రెస్టెడ్, చూసే వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరికైతే డౌట్స్ ఉంటాయో. ఓకే, కార్బ్స్ తినకూడదు, వెయిట్ తగ్గాలంటే కార్బ్స్ తినకూడదు, అండ్ వెయిట్ లాస్ డిఫరెంట్, ఫ్యాట్ లాస్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ టోనింగ్ అనేది సపరేట్ ఉంటుంది ఓకే అనేసి ఒక మిత్. అది నిజమా అబద్ధమా? అండ్ ఈ కార్బ్స్ క్యాల్కులేషన్ ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఓకే, నేను మీకు కొంచెం నాలెడ్జ్ ఇస్తాను దానిపైన. సో మీరు ఎప్పుడైనా మ్యాక్రో న్యూట్రియన్స్ అన్న పదం విన్నారా? మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే, మ్యాక్రో అంటే పెద్దది, న్యూట్రియన్స్ ఆర్ నథింగ్ బట్ కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అంటే పెద్ద మోతాదులో ఇవన్నీ మనకి కావాలి అని అర్థం. సో దాంట్లో కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఈ 3 కూడా ఇంపార్టెంట్ అండి మనకి. ఓకే, ఈ 3 కూడా తీసుకోవడం చాలా అవసరం, అండ్ ఒక్కొక్క దానికి దాని ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో కార్బ్స్ వచ్చేసి మనకి ఎనర్జీని ఇస్తాయి. ఓకే, అండ్ ఫ్యాట్స్ ఆర్ లైక్ యూనో మన ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, నీ బ్రెయిన్ కొంచెం సరిగ్గా పనిచేయడానికి అవసరం. ప్రోటీన్ ఈజ్ అగైన్ నీ మసిల్ని, నీ లెగ్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉంచడానికి, వీటన్నిటికి కూడా అవసరం. యూనో జస్ట్ టు సే లైక్ అన్నీ అవసరం. సో ఈ 3 వెయిట్ తగ్గించాలి అంటే మీరు కార్బ్స్ తినొద్దు అనేది పెద్ద మిత్. ఓవరాల్ మీ క్యాలరీ ఇంటేక్, వాటిని మనం కిలో క్యాలరీస్లో కొలుచుకుంటామన్నమాట. సో మీ ఓవరాల్ ఫుడ్ తగ్గిస్తే వెయిట్ లాస్ అవుతుంది. క్యాలరీ డెఫిసిట్ అంటారు దాన్ని. ప్రపంచంలో ఉన్న ఎంత పెద్ద న్యూట్రిషనిస్ట్ అయినా సరే క్యాలరీ డెఫిసిట్ అంటే మొత్తం ఫుడ్ని తగ్గించే అది చేస్తే తప్ప మీకు వెయిట్ లాస్ అవ్వదు ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వదు. సో కార్బ్స్ ఒకటే కల్ప్రిట్ కాదండి. యూనో మీరు ఏం తింటున్నారు రోజంతా ఈజ్ వాట్ మ్యాటర్స్, అండ్ హౌ యూ ఈటింగ్ వాట్ మ్యాటర్స్. నేను తినే ఫుడ్లో ఐ మేక్ షూర్ దట్ దెర్ ఆర్ కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. కార్బ్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మనకి కావాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అండ్ ప్రతి ఒక్క వెజిటేబుల్లో, ఫ్రూట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఎవరన్నా నేను అసలు కార్బ్సే తినట్లేదు అంటే అది ఇంపాసిబుల్. అంటారు ఓన్లీ ఫ్రూట్ డైట్, జ్యూస్ డైట్. ఆ ఫ్రూట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్రూక్టోస్ ఉంటుంది ఫ్రూట్స్లో. సో అన్నిట్లలో కార్బ్స్ ఉంటాయి, కానీ మీరు అది ఎలా తింటున్నారు, అది తినిన దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 20,000, 30,000, లేకపోతే ఒక 1 lakh అనుకోండి. మీ ఖర్చులు కూడా 1 lakh ఉంటాయి. మీరు సంపాదించిందంతా ఖర్చు పెడితే ఏమైపోతుంది? మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయా? ఏముండవు కదా. నేను ఇప్పుడు మొత్తం కార్బోహైడ్రేట్స్ తిన్నాను అనుకోండి, కానీ నేను అవి అలాగే ఖర్చు పెట్టేస్తున్నాను అనుకోండి, వాటిని ఎనర్జీ అంటాం కదా. తిన్న ఎనర్జీని అలాగే ఖర్చు పెడితే ఎలా ఉంటానో అలాగే ఉంటాను కదా. సేమ్ ఎగ్జాంపుల్, మీకు 1 lakh వస్తుంది, మీరు 70,000 ఖర్చు పెడుతున్నారు, మీ దగ్గర ఇంకా ఎంత మిగిలింది? 30 మిగిలిందా? అదేం చేస్తారు మీరు? సేవ్ చేసుకుంటారా? సో నేను చాలా ఎక్కువ తిన్నాను,
కానీ ఏమీ పని చేయట్లేదు తినడానికి. బాడీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఎక్స్ట్రా ఫుడ్ని మొత్తం స్టోర్ చేసేస్తుంది ఆబ్వియస్లీ. And that ఎక్కడ converts- ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ సో దట్స్ లైక్ ఫ్యాట్. సో లెట్స్ సే నేను చాలా తక్కువ తింటున్నాను, మీరు తక్కువ డబ్బులు ఎర్న్ చేస్తున్నారు, మీరు 1,00,000 వస్తుంది కానీ మీ ఖర్చులు 130-140 ఉందనుకోండి, ఏం చేస్తారు? అప్పుల్లో ఉంటాం. అప్పుల్లో So, ఉంటారు, ఉన్నది కూడా బర్న్ అయిపోతుంది. ఉన్నది అంటే మీరు మీ సేవింగ్స్ని తీసి ఖర్చు పెట్టుకుంటారు కదా. ఇక్కడ కూడా నేను తక్కువ తింటున్నాను కానీ ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, అంటే ఎక్కువ యాక్టివిటీ ఉంది రోజు మొత్తం, అప్పుడు నా బాడీ ఏం చేస్తుంది? అంతే ఖర్చు పెడుతుంది ఉన్న ఫ్యాట్ని. ఎగ్జాక్ట్లీ. సో దట్ డజంట్ మీన్ అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది. అగైన్ వాట్ యూ ఈటింగ్ మ్యాటర్స్, దట్స్ అనదర్ థింగ్. అండ్ దెన్ టోనింగ్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ వెయిట్స్. చాలామంది నేను ఎందుకు వెయిట్ లిఫ్ట్ చేయాలి అని అనుకుంటారు, అబ్బా ఎవరికి అని అబ్బాయిలు కదా పని, మనం ఎందుకు వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. కానీ మనకి తెలియకుండా అన్కాన్షియస్లీ ఆల్ ఆఫ్ us ఆర్ వెయిట్ ట్రైనింగ్. మీ బాడీని మీరు ఎంత వెయిట్ అయినా ఉండండి, 50, 60, 70, రోజు ఇక్కడ నుంచి అక్కడ నడవాలంటే మీ 70 kgs ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కదా. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టర్నల్ వెయిట్ దట్ యూ లిఫ్టింగ్, అంతే. సో నేను వెయిట్ ట్రైనింగ్ చేయను, ఐ ఓన్లీ డూ కార్డియో అంటే నువ్వు కార్డియో చేసినా కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెయిట్ నువ్వు దూకాలంటే ఆ 70 kgs యూనో, బట్ వీ జస్ట్ డూ ఇట్ ఇన్ అ సిస్టమాటిక్ వే. ఇక్కడ నుంచి నేను ఈ బాటిల్ తీసుకొని ఇలా ఎత్తడం కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ 1 kg ఆర్ లైక్ లెట్స్ సే 0.5, ఐఎమ్ లిఫ్టింగ్ సర్టెన్ వెయిట్, రైట్? బట్ వీ మేక్ ష్యూర్ దట్ మీరు మీ బాడీకి చేంజెస్ కలిగేంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ అ సిస్టమాటిక్ వే. సో మీరు రోజు వెరీ సింపుల్. సో మీరు రోజు నడుస్తున్నారు కదా అని చెప్పి మీకు మసిల్ వచ్చింది అలాగా ఎక్స్ట్రా. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ సిస్టమాటిక్ వే, అప్పుడు యూ టోన్ అప్. సో నన్ను అడిగితే ఆ ప్రాపర్ డైట్ అండ్ వెయిట్ ట్రైనింగ్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. అండ్ ఇంకొకటి వింటూ ఉంటాను నేను కృప గారు, జనరల్లీ ఏంటంటే హీరోయిన్స్ 100 kgs 150 kgs వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారని, వాళ్ళలో ఎక్కడ కూడా ఫ్యాట్ కనిపించదు, మజిల్ కనిపించదు, స్కిన్నీగా ఉంటారు. ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ కొంచెం మజిల్ ఎక్కువగా ఉండి టోన్డ్ అప్ అయి ఉంటారు. ఫ్యూ ఆర్ లైక్ వెరీ సిక్ అండ్ లీన్ హీరోయిన్స్, అంటే చటాక్ పావు కేజీ నడుము అంటారు కదా, ఇంచుమించు ఆ రేంజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఎలా లిఫ్ట్ చేస్తున్నారు? ఎనర్జీ కావాలి కదా. నేనైతే ఒక 75 kgs ఉన్న వాళ్ళని కూడా నేను లిఫ్ట్ చేస్తాను. నేను దట్స్ వెరీ నైస్. నేను లిఫ్ట్ చేస్తాను, బట్ ఐ కెన్ లిఫ్ట్. దట్స్ వెరీ నైస్. సో మీరు ఎలా కనిపిస్తున్నారు కి మీరు ఎంత లిఫ్ట్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో రిలేషన్. యూ కెన్ లుక్ ద వే యూ లుకింగ్ అండ్ యూ కెన్ స్టిల్ లిఫ్ట్ సమ్ ఎక్స్ట్రీమ్ అమౌంట్స్ ఆఫ్ వెయిట్. సో మీ బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లైక్ యునో it's like the weight. But again I cannot explain you the whole science of how it works, but your weight is directly proportional to how much can you lift. Okay, ela ante ippudu meeru so you can, if you're lifting twice of your weight, you're super strong. Okay. So if you're lifting 3 times your weight, నాతో కంపారిజన్ కాదు, మీ వెయిట్కి మీరు 3 times లిఫ్ట్ చేస్తున్నారంటే యు ఆర్ లైక్ యునో రియలీ స్ట్రాంగ్. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్, ఆర్ యూ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ ఫార్మ్ విత్ ద రైట్ టెక్నిక్. ఈగో లిఫ్టింగ్ చేసుకుంటూ పోయి 100 kgs 200 kgs లిఫ్ట్ చేసి లాభం లేదండి. సో ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే స్క్వాటింగ్ దే జస్ట్ సిట్ అండ్ దెన్ గెట్ అప్. వెన్ ఐ సే జస్ట్ దట్ మూమెంట్ అండ్ గెట్ అప్, దట్స్ నాట్ వాట్ యూ కాల్ యాజ్ అ స్క్వాట్. సో స్క్వాట్ అనే అర్థానికి యూ గాట్ టు సిట్, హిట్ దట్ డెప్త్ అండ్ దెన్ గెట్ అప్. So like she does know. What's her name in a series I have seen? Bani. Oh, I love her. Yeah, she is amazing. She is definitely amazing. She is super strong. So and adi okka rojulo 2 rojulo raadandi. It takes years of consistency and like discipline and చాలా సింపుల్ వర్కౌట్స్ ఇవి. కానీ అదే చేస్తూ బోర్ కొట్టకుండా మీరు చేస్తూ ఉంటే దెన్ యూ గెట్ దేర్. ఎవరైనా రైట్ ఫామ్గా అలా చేస్తే దెన్ ఐ వాంట్ టు క్లాప్ ఫర్ దెమ్. లైక్ సో రాంగ్ వేలో చేస్తే ఏవైనా ప్రాబ్లమ్స్ అవి? ఏవైనా ప్రాబ్లమ్స్ కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ జస్ట్ ద ఈగో లిఫ్టింగ్ దట్ ఐ కెన్ లిఫ్ట్ 150 kgs or 100 kgs అని చెప్పేసి. సో you'll have your knee injuries or like back injuries, and అందుకని there is another myth also that weight training is very dangerous అని చెప్పేసి. సో ప్రాపర్ ట్రైనర్ ఉండాలి, ప్రాపర్ టెక్నిక్ తెలిసి ఉండాలి, ట్రైనర్కి కూడా తెలిసి ఉండాలి. ఓ డూ యూ థింక్ అంటే ట్రైనర్స్కి కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు అనేసి? ఆఫ్ కోర్స్ అది చాలా కష్టం కదా. ఇప్పుడు మనకి ఏదైనా తెలిసి ఉంటేనే కదా ప్రాపర్ ట్రైనరా కాదా అని తెలియడం. అంటే ఎలా తెలుస్తుంది? Then that comes it all zeroes down to ethics then. So
there are a lot of trainers who doesn't even know the right forms. కష్టం కదా Yeah, అందుకని I do not want to call myself because I know there's a lot more to learn. నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నాకు కూడా తెలుసుకోవడానికి చదువుకోవడానికి I think it's a never ending subject. కానీ నాకు తెలిసినంతలో I make sure I do it in a right way. I seek guidance, I learn a lot, I study and update myself. So yeah. అంటే ఇదొకటి నాకు ఇంకా అక్కడే ఆగిపోయాను నేను. అంటే ట్రైనర్కి కూడా తెలిసి ఉండాలి కదా ఫస్ట్ ప్రాపర్ వే. అంటే పీపుల్ ఆర్ ఐ ఆస్క్డ్ సమ్వన్, ఒక హీరోయిన్ని కూడా నేను రీసెంట్గానే అడిగాను, నిధి అగర్వాల్ని. సో వెయిట్ ట్రైనింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వెయిట్ లాస్కి అని తను చెప్పింది. అవును. సో చెప్పినప్పుడు చాలా మందికి మిత్ ఉంటుంది కదా మజిల్ వస్తుంది అంటే, ఏది మజిల్ ఎక్కడుంది, నాకు మజిల్ తెచ్చుకోవాలనుకున్నా నాకు లేదు మజిల్ అని. సో హౌ అంటే ప్రాపర్ ట్రైనర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాగైతే లెట్ మీ పుట్ దిస్ వే, రైస్తో మీరు ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు? బోలెడండి, లెక్కలేదు. కరెక్ట్. వెయిట్ ట్రైనింగ్ని కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి మీరు డిఫరెంట్ రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. సో సేమ్ లిఫ్ట్స్తో ద రెప్స్ అండ్ వాల్, అది అగైన్ ఇట్ విల్ బి ఎ వెరీ టెక్నికల్ వర్డ్ ఫర్ ద పబ్లిక్. ఎన్నిసార్లు మీరు రెప్స్ చేస్తున్నారో, ఎన్ని సెట్స్ చేస్తున్నారో దాన్ని బట్టి ద హోల్ ప్రోగ్రామ్ విల్ చేంజ్ అండ్ ఐ కెన్, అది మీకు ఏదైతే కావాలో అలాగా మీరు ట్రైన్ చేయొచ్చు. సో సేమ్ వెయిట్ ట్రైనింగ్ మీరు వెయిట్ పుట్ ఆన్కి చేయొచ్చు, తగ్గించడానికి చేసుకోవచ్చు, మసిల్ పెంచుకోవడానికి చేసుకోవచ్చు, టోన్ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడే ట్రైనర్ ఒక రోల్ వస్తుంది. ఆ ట్రైనర్కి ఇవన్నీ ఎలాగ యూజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి, రైట్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, రైట్ ఫార్మ్స్ తెలిసి ఉండాలి. తెలిస్తే దెన్ ఎస్ యూఆర్ ఇన్ ద రైట్ అండ్ సేఫ్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడే మిమ్మల్ని అడిగాను ఏం తిన్నారు, అయిపోయిందా లంచ్ అని అడిగితే మీరు అన్నం పప్పు తిన్నాను అనేసి చెప్పారు. సో అన్నం పప్పు తిని ఎన్నో రోజులు అవుతుంది తెలుసా. అంటే టైం ఉండాలి, డిసిప్లిన్, అది దాంతో డిసిప్లిన్ టైం అది దాని కాదు, మనకంటూ ఒక టైం అనేది చాలా తక్కువ అప్పుడు. స్పెషల్లీ అంటే ఇంకా కంప్లీట్గా అప్పుడప్పుడు వీక్ ఆఫ్స్ అవి చెప్పాను కదా, ఒక 15 days అంటే వీక్ ఆఫ్స్ కూడా లేవు. సో ఎలా క్యాలిక్యులేట్, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి మినిమం వర్కౌట్కి ఎవ్రీడే? See again, I don't want to be biased. If you do not have a proper strength coach or a strength trainer or a weight trainer మీ దగ్గర లేకపోతే ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ విత్ బేసిక్ వాక్. చాలామంది పనిచేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జెండర్ బయస్ లేకుండా, I was with HSBC for like almost 2 years, so I know how my lifestyle was. ఒకటే చోట కూర్చుంటారు. ఓకే, యూ సిట్టింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్. బాడీ ఈజ్ జస్ట్ లైక్ అ మిషన్ కదా. సో అలా ఒక్క చోట కూర్చునే బదులు ఒక అలారం పెట్టుకొని ఎవ్రీ 20 minutes ఒకసారి యూ కెన్ జస్ట్ టేక్ అ వాక్ ఆర్ లైక్ జస్ట్ స్టాండ్ ఎట్ యువర్ డెస్క్ అండ్ ప్రాబబ్లీ జస్ట్ డూ సమ్ సిటప్స్ ఆన్ యువర్ చైర్ అండ్ మేక్ ష్యూర్ యూ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. అండ్ ఆఫీసులలో కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షిఫ్ట్ ఏదైతే టైం ఉంటుందో వాళ్ళు బ్రేక్స్ అనేది కరెక్ట్ టైంకి అలాట్ చేసి, ఇది నీ స్నాక్ బ్రేక్, నీ ఇది లంచ్ బ్రేక్ ఆర్ నీ సెకండ్ మీల్ బ్రేక్ అనేది ఇవ్వాలి. అలాగే వీళ్ళు కూడా ఒక 2-3 boxes అలా తీసుకెళ్ళినప్పుడు, నేను ఈ టైంలో తినండి అని చెప్పట్లేదు, దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఆకలి వేసినప్పుడు తినండి, యువర్ బాడీ విల్ టెల్ యూ. బట్ మీరు బాడీకి మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే ఇట్ విల్ నాట్ స్పీక్ టు యూ ఇన్ అ రైట్ వే. సో ఇప్పుడు నేను నా బాడీని ఎలా ట్యూన్ చేసుకున్నానంటే, ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ అండ్ దెన్ మై డిన్నర్ అండ్ ఒక ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటాను. అది ఆ టైంలో నన్ను అడిగేస్తుంది ఫుడ్. అదే నేను ఒకవేళ నా బాడీకి అలవాటు చేశాను అనుకోండి, పొద్దున ఎప్పుడో తిని మళ్ళీ రాత్రి ఎప్పుడో తిని, అది కూడా అది అలవాటు చేసుకుంటుంది. బాడీ వుడెంట్ గివ్ అప్ సో ఈజీలీ. కానీ ఏదో ఒక రోజు ఆ యాసిడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ స్పీక్ టు యూ. సో మీరు మంచి అలవాట్లు, ఒక స్నాక్ క్యారీ చేయటము, ఒక హెల్దీ స్నాక్ లైక్ స్వీట్ పొటాటోస్ లేకపోతే ఒక ఫ్రూట్ అండ్ ఈట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ అ రైట్ పోర్షన్ అండ్ మేక్ ష్యూర్ మీ ఒక ప్లేట్లో యూ షుడ్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. Again, if I'm a vegetarian, so I make sure lentils అంటే పప్పు, రాజ్మా ఇలాంటివి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఒక లీఫీ వెజిటబుల్ I make sure that I eat, plus my rice for carbs. So I make sure all of these are there. అలాగే you can have a balance.
సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా వెజిటేరియన్ ఫుడ్, మీరు కంప్లీట్ వెజిటేరియన్. మీరు చెప్పే వరకు నాకు తెలియదు ఆ విషయం అయితే. మీరు ఇప్పుడు జస్ట్ అన్నం పప్పు అన్నారు తప్ప వెజిటేరియన్ అని తెలియదు. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కే మంచి మజిల్ ఉంటుంది, టోన్ బాడీ ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ అలాగే వెయిట్ మజిల్ గెయిన్ చేయొచ్చు అని ఒకటి ఉంటుంది. ప్రోటీన్ 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 అంటారు, లేదంటే కార్బ్స్ తక్కువ తీసుకోవాలంటారు, కాంప్లెక్స్ సంథింగ్ చెప్పారు కదా మీరు, అలాంటివి తీసుకోవాలంటుంటారు. క్యాలరీస్ కౌంటింగ్ ఉంటుంది. నిజమేనా? వెజిటేరియన్స్ అంటే ఇప్పుడు మనం నార్త్లో కూడా తీసుకుంటే చాలామంది వెజిటేరియన్స్ సెలబ్రిటీస్. యా డెఫినెట్లీ అది ఒక పెద్ద మిత్తే అండి. అలా వెజిటేరియన్స్ స్ట్రాంగ్గా ఉండరు అనేది ఇట్స్ వెరీ బిగ్ మిత్. సో ఐఎమ్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ వుడెంట్ సే దట్ ఐఎమ్ సూపర్ స్ట్రాంగ్. అక్కడికి వెళ్ళడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. ఐ హ్యావెంట్ నేను అంటే నాకు ఎంత పొటెన్షియల్లో ఉందో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ థింక్ దిస్ అ లాట్, బట్ దట్స్ అ వెరీ బిగ్ మిత్. అగైన్ ప్రోటీనే అని, కార్బ్సే అని, ఇట్స్ ఆల్ బ్యాడ్ థింగ్. అంటే మీకు బ్యాలెన్స్ లేదు ఒక డైట్లో. సో జస్ట్ ఇమాజిన్ మీరు ఒక స్లీపింగ్ టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, నిద్ర రాలేదని, ఏమైంది? నిద్ర వస్తుంది కదా, అంతే కదా. ఓ 10 తీసుకుంటే ఏమైంది? చాలా బాగా డీప్గా స్లీపింగ్, ఎప్పటికీ లేవకుండా. ఎగ్జాక్ట్లీ. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్. అది మనం తీసుకునేలాగా దాని పనికి, అంటే అది ఏ పనికైతే తీసుకోవాలో అలాగే తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనం ఓవర్లోడ్ చేసామనుకోండి, ఏదో అయిపోయిందని, ఏమీ కాదు అక్కడ. ఇట్స్ జస్ట్ మళ్ళీ స్టోర్ అవుతుంది అంతే. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ కన్వర్ట్స్ ఇన్ టు ఫ్యాట్. సో అంతే. యా సో దట్స్ వాట్ హ్యాపెన్స్. అగైన్ to get into technicals, the body doesn't store protein, that's how you have to take it on a daily basis, but it's useless. సో బాడీకి ఎంత కావాలో అంతే ఇవ్వండి, అన్ని కరెక్ట్ మోతాదులో ఇవ్వండి, అంతే. అది దాట్ నంబర్స్ కీప్స్ చేంజింగ్ విత్ ఎవ్రీబడి. లైక్ మీకు వేరే ఉంటుంది, నాకు వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది నా వెయిట్కి. అది నేను ఈ ఒక్క డైట్ చేస్తే మీ అందరి ఆన్సర్స్ తీరిపోతాయని ఐ కెన్ నాట్ టెల్ వన్ పర్టిక్యులర్ డైట్ మీరు ఇంతే తినండి అని చెప్పేసి. అందరికీ చేంజ్ అవుతుంది. సో ఎవరన్నా సెలబ్రిటీ కానీ ఎవరన్నా నేను ఇది తింటున్నాను అని పోస్ట్ చేస్తే దయచేసి వాళ్ళు తినిందే నేను తింటానని చేయకండి. వాళ్ళు వేరు, మీరు ఉంటాయి అలా. నేను చాలా విన్నాను అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా చూస్తుంటే కోకోనట్ ఆయిల్ ఇంటేక్, ద కంప్లీట్ ఫ్యాట్ లాస్ అవుతుంది 2 months 3 months 4 months అని. ఇంకొకటి బుల్లెట్ కాఫీ ఇన్ ద మార్నింగ్, గ్లోయింగ్ స్కిన్, గ్లోయింగ్ హెయిర్ అండ్ ఫ్యాట్ బర్న్ అవుతుందని సెలబ్రిటీస్ వాళ్ళ వ్లాగ్స్లో పెట్టడము, వాటిని చూడడము, ఆ వ్లాగ్స్లో ఎవ్రీడే ఫాలో అవ్వడం. చాలామంది చూస్తుంటారు, చెప్తుంటారు, నాకు అడుగుతుంటారు కూడా, నిజమేనా నువ్వు వాడతా అంటే నాకు అంత టైం ఎక్కడుంది, నేను చెయ్యను. వాళ్ళ లింక్స్ పంపిస్తే సమ్టైమ్స్ నేను చూస్తుంటాను. ఫాలో నిజంగా అవి వర్కౌట్ అవుతాయా? ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఇఫ్ యూ సీ. అంటే నీ బాడీ నీకు అర్థం చేసుకోవాలి. బుల్లెట్ కాఫీ అనే కాన్సెప్ట్, కోకోనట్ ఆయిల్ ఏంటి, ఫ్యాట్ అనేది, ఫ్యాట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మీరు ఫ్యాట్ తిన్నారనుకోండి మీ బ్రెయిన్కి తొందరగా రిజిస్టర్ అవుతుంది. సో యూ వోంట్ హాగ్ మోర్ ఫుడ్ అనమాట అలాగా. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు కాఫీ మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది ఇలాగా, ఓకే. కానీ మీరు ఎంటీ స్టమక్ తోటి కాఫీ తాగారనుకోండి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ టమీ, లైక్ టు స్పీక్ ఇన్ అ నార్మల్ లాంగ్వేజ్. దాంతో ఒక కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇట్ యూనో నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి. అంతే తప్ప with the fat and all that stuff, nothing is gonna happen. Like, సో దానివల్ల వెయిట్ మీ ఓవరాల్ ఇంటేక్ మ్యాటర్స్. నేను పొద్దునే బుల్లెట్ కాఫీ తాగి రోజంతా వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను అనుకోండి, డూ యూ థింక్ ఐ లూజ్ వెయిట్? నో. అది సో ఓన్లీ విత్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ బుల్లెట్ కాఫీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఈటింగ్ వన్ మీల్, రైట్. కన్సిస్టెంట్గా మంచి పనులు చేసుకుంటూ, అంటే మంచి ఫుడ్ తింటే యూ విల్ హ్యావ్ రిజల్ట్స్. నేను ఈ ఒక్కరోజు ఒక్క బ్యాడ్ మీల్ వల్ల, ఒక్క గుడ్ మీల్ వల్ల ఏమీ చేంజెస్ రావండి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఎస్. సో అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక డౌట్ కూడా నాకుంది. జనరల్గా ఆఫ్టర్ డెలివరీ కూడా లేడీస్ మళ్ళీ ఎలా సేమ్ బాడీ షేప్లోకి, సేమ్ వెయిట్లోకి రావచ్చా? కొంతమంది ఏమంటారంటే రావచ్చు అంటారు. కొంతమంది ఏంటంటే సెలబ్రిటీస్ వచ్చారు అంటే వాళ్ళు సర్జరీస్ చేసుకున్నారు, అదే ఇంపాసిబుల్ అంటారు. సో ఏంటి నిజం అసలు? See, there is nothing called impossible. I totally believe that. There are women who are doing some amazing things. I just read a lady, I interacted with her as well. She did a plank for 4 hours, some 20 minutes, and she's a vegan. Wow. Hold for 2 minutes, you'll get to know the pain of it. So that is like an impossible thing. She made it possible. Everything is possible, and then our body is like a miracle thing, I feel. ఇంపాసిబుల్ ఎవరికి అంటే అబ్బా నాకు అవ్వట్లేదు, నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు టైం ఎక్కడుంది అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఇంపాసిబుల్.
నీకు అది కావాలి అంటే నువ్వు చచ్చినట్టు యూ యోర్ సెల్ఫ్ విల్ ఫైండ్ అ వే టు బీ దేర్. యా సి definitely post baby you can definitely get back into that shape and all. Maybe like you'll have a stretch mark depending upon your situation. I don't want to comment on that. You got to take that as a pride and see what you can do. People who go to this cosmetic surgeries and get this done, yeah, there are also people who do that, but you cannot until unless you see them in real and వాళ్ళు ఏం చేస్తున్నారు అని you cannot comment whether they doing it or how they got it done అని. వాళ్ళ లైఫ్ స్టైల్ మనకి తెలీదు. మేబీ కష్టపడి అలాగ ఉన్నారేమో, మేబీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా చేయించుకున్నారేమో, బట్ పోస్ట్ సర్జరీ ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. గ్రేట్ థింగ్ అనమాట. చాలా మంది ఎవరైతే అడుగుతుంటారో లేడీస్ వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆన్సర్. బట్ అగైన్ యూ నీడ్ టు డూ థింగ్స్ ఇన్ అ రైట్ వే. రైట్ గైడెన్స్ మ్యాటర్స్. యూ నీడ్ సంబడి టు టెల్ యూ హౌ యూ గాట్ టు డూ థింగ్స్. అగైన్ ద రైట్ ట్రైనర్ మ్యాటర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా వెయిట్ ట్రైనింగ్ చేయించారు, నిజమేనా అది? చాలా మంది కంటే చాలా మందికి కాదు. యూ కెన్ కాల్ ఫర్ మీ ద రియల్ సెలబ్రిటీస్ ఆర్ ద స్పోర్ట్స్ స్టార్స్ లైక్ ద athletes. So I was part of them. Yeah, if you're talking about somebody from the industry, not really many, 1-2 people. Okay. So okay, మనము ఒకరిని తీసుకుందాము who loves biryani a lot. తరుణ్ భాస్కర్. అసలు బిర్యానీ తినంది, నచ్చింది తినని, జీవితం కూడా ఒక బతుకేనా, అసలు బిర్యానీ తినాలి బాగుంటుంది అని ఒకప్పుడు డైలాగ్ కొట్టిన తరుణ్ భాస్కర్ ఇప్పుడేంటి మైక్రో న్యూట్రియన్స్ తింటున్నాడు. సో no literally I think Tarun did follow a diet for like a week or 10 days. అంతేనా? అంతే. I think Tarun pretty much eating his biryani again. So and he knows how to balance. Okay, he knows how to do it definitely. So he knows the art of eating right now. So it's the art of eating right. సో స్టార్టింగ్ ఎంత వెయిట్ ఉండేవారు ఆయన? I think Tarun was 105 or 6 kgs. Right now he must be at 90, I guess. I think we still got to work, but he's super strong. So yeah. అండ్ తర్వాత అభినవ్ కూడా అంటే వెయిట్ లూజ్ అయ్యారా ఏంటి, మజిల్ గెయిన్గా దేనికోసం అని? So Abhinav, he just started 2 months back with me. Like there's nothing much to comment on him, but then he's doing his job. He's definitely doing great. So అంతేనా? ఏం కంప్లైంట్స్ లేవా? స్టూడెంట్స్ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పొచ్చు కదా. No, not about my ఏం లేదు, ఎస్ కొంచెమే ఉంది అంతే ఉందని ఇలా ఆపేస్తున్నారు. టీచర్స్ ఎలా వెనకేసుకొస్తారు స్టూడెంట్స్ పై కంప్లైంట్స్ లేవా? My students who are training with me are definitely in the gyms and I'm very honored to train them. So ఆన్ టైమ్, పంక్చువల్ అండ్ స్వీట్ అండ్ ఏది చెప్తే అది చేస్తూ ఉంటారా? Pretty much who are there right now, yes. So yeah. ఓకే, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇంకొక మిత్ ఉంది, లెట్ మీ ఫినిష్. వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ పాడవుతుందని ఒకటి, సాగీనెస్ వస్తుందనేసి, అండ్ టోన్ అవ్వాలి, టోన్ అవ్వకపోతే అగైన్ కొంచెం బల్జీ లుక్, ఆడ్గా కనిపిస్తుంది బాడీ అని బాయ్స్లో కూడా ఉంది, గర్ల్స్లో కూడా ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? హౌ టు ప్రివెంట్ ఆల్ దిస్ థింగ్స్? So it depends upon how you lost your weight. Let me tell you that a lot of people do just cardio, thinking that cardio is the answer for the weight loss and చెప్పేసి, but I think that's wrong. I'm not saying cardio is bad again. మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాం. ఏది దేనికి వాడాలో దానికే వాడాలి. సో కార్డియో కూడా కొన్ని there are good things and advantages with that. బట్ మీరు ఒక డైట్ చేసి వెయిట్ లాస్ అయినా సరే, ఒక జస్ట్ పరిగెత్తి వెయిట్ లాస్ అయినా సరే, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ లైక్ అ లూజ్ స్కిన్ అండ్ ఆల్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ that's the thing. Fortunately with weight training that doesn't happen. I mean I was I think 68 kgs and right now I'm like maybe 50. I went down to 53 kgs. So never did I have like a loose skin or like a stretch mark or anything, and I haven't నేను ఎప్పుడు కార్డియో చేయలేదు నా లైఫ్లో. Can I do cardio now if I have a competition with someone? Yes I can, because I have better muscle. అంటే నా ఏజ్తో వెయిట్ ఉన్న వాళ్ళతో somebody who's doing cardio, I think I can give them a competition for sure. But నేను పర్సనలీ cardio is never my routine. I'm only weight training. అదొకటి. వెయిట్స్ అది యూ గాట్ టు డూ అగైన్ ఒక సిస్టమాటిక్ వేలో చేయాలి. చాలామందికి ఎలాగైతే మనం ఒక పాట నేర్చుకోవాలి అంటే బేసిక్స్ కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారో, ఈ వెయిట్ ట్రైనింగ్లో ఉన్నవి 4-5 లిఫ్ట్సే, ద బేసిక్ వన్స్. అదే చేసుకుంటూ యూ గాట్ టు మాస్టర్ దెమ్.
చాలామంది గివ్ అప్ ఇన్ బిట్వీన్. దే క్లయింట్స్ కీప్ ఆస్కింగ్ మీ ఎప్పుడు ఇదే వర్కౌటా అని చెప్పేసి. బట్ దెన్ అన్ఫార్చునేట్లీ. కానీ అవును, ఇది కూడా ఉంది కదా మిత్, మరి కంప్లీట్గా ఒకే రకమైన వర్కౌట్ చేయొద్దు, చేంజ్ చేయాలి, కంప్లీట్ ఒకే డైట్లో ఉండొద్దు, చేంజ్ చేయాలని, అది ఎంతవరకు? బట్ యు నో lifts are same. I play around with the numbers. So again, that's the art, or like, you know, trainer would know that it's too much of a technical details, but sarigama padanisa are 7, right? But వాటిని ఎన్ని రకాలుగా యూస్ చేసి ఎంతమంది ఎన్ని ట్యూన్స్ చేస్తున్నారో, I don't know if it's a great example, but ఇది కూడా 4 lives, but you can play around with them in a different ways, keeping the basics in mind. ఇట్స్ నైస్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, నిజమే కదా. సో బట్ కాకపోతే వేరే వర్కౌట్స్లో అలా ఉండదు, కొంచెం ఊరికి చేంజ్ చేస్తుంటారు, బట్ వెయిట్ అనేది ఒకేలా ఉన్నా కూడా నెంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డైట్ చేంజ్ అవుతూ ఉంటుందా? Diet also, I eat the same food. Again, the macros, the calories matters. 1500 calories, I eat the same food. 1600 calories, I eat the same food. But again, the numbers matters. Quantity matters. నా ప్లేట్లో ఎంత ఉంది, నేను ఎంత ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాను, ఎంత తింటున్నాను అనేది ఈజ్ వాట్ మ్యాటర్స్. సో ఎవ్రీడే కూడా దాన్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్. ఒకప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకునేదాన్ని, బట్ ఐ థింక్ రైట్ నౌ నేను ఏదైనా చూస్తే నాకు అర్థమైపోతుంది బ్యాక్ ఆఫ్ మై హెడ్, లైక్ అది ఎంత ఉంది అని చెప్పేసి. సో ఐ నో హౌ మచ్ టు ఈట్ అండ్ ఆల్ దట్. నైస్ కదా, ఇది అసలు అవలీలుగా చెప్పేయగలని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఫ్యాట్ తింటే బాగా లావ్ అవుతారు, ఫ్యాట్ ఫుడ్ తింటే అనేసి ఉంది, లైక్ చీజ్, బటర్, ఘీ, లైక్ సార్ట్ ఆఫ్ థింగ్స్. No, it's a myth again. Fat tinte fat avarandi. There are something called good fats and bad fats as well. What you need is a good fat. So nuts, avocados, ivanni, they are required for the body. You need to eat them. And ammayilu special ga should eat good fats more than guys, you know. And అలాంటిది ఏమీ లేదు. ఒట్టి ఫ్యాట్ వల్ల, ఒట్టి ప్రోటీన్ వల్ల, ఒట్టి కార్బోహైడ్రేట్స్ కాదు. మీ ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ is what matters. మీరు రోజంతా ఏం చేస్తున్నారు? 1 గంట వర్కౌట్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు తినేసిన తర్వాత కూడా నా ట్రైనర్ ఉంది కదా చూసుకుంటుంది అంటే ఏమీ అవ్వదు. సో మీరు రోజంతా ఏం చేస్తున్నారు, రోజంతా ఏం తింటున్నారు, ఎలా మీ ఎనర్జీని స్పెండ్ చేస్తున్నారు is what matters. So anybody who wants to lose weight, I suggest మీ రోజంతా మూమెంట్ ఉండాలి. Could it be a walking or you going to a Zumba class? మీరు ఏం చేస్తారో doesn't matter, but if it's only weight loss, మీరు ఏం తింటున్నారు అనేది, క్వాంటిటీస్ మ్యాటర్స్, కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో అండ్ ఐ కెనాట్ సే ఈ ఒక్క డైట్ ఫాలో అవుతే మీకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. సో దిస్ నో దట్ వన్ డైట్ విచ్ ఫిట్స్ ఎవ్రీబడి. సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. సో మీరు అసలు ఒక రోజులో ఏం తింటారు అండ్ మీ షెడ్యూల్ చెప్పండి. అసలు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు? ఎంత బిజీగా ఉన్నారు ఇప్పుడు, అసలు టైమే లేదు. మాకు ఇంత టైం ఇచ్చారు, యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. చాలా తెలుసుకున్నాం, ఇంకా చాలా ఉంది, ఫ్యూచర్లో కూడా తెలుసుకుంటాం మేము. సో ఎలా మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, ఏం తింటారు? సో ఐ స్టార్ట్ మై డే ప్రిటీ మచ్ ఎట్ 4:30కి లెగుస్తాను. కాకపోతే లెగిసిన వెంటనే ఐఎమ్ నాట్ అప్ లైక్ దిస్, లైక్ సో 5 o'clock వరకు కొంచెం ఐ టర్న్ హియర్ అండ్ దేర్ అండ్ దెన్ ఆరామ్సే 5 o'clock ఐ గెట్ అప్. ఆరామ్సే 5, ఓకే. For you it's ఆరామ్సే. I get up, I have my morning drink. So luckily my attaya, she made a drink for me which is with amla and pasupu untundi kada, danto and nimmakai tho oka paste untundi intlo. She makes it for me and keeps it, so I have that the first thing. And then I have my coffee. I drink it with coconut milk. నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, పాల కంటే కూడా. And I don't eat any sort of a sugar by default. I cannot accept right now. So coffee తాగుతాను and then I have my first client at 6:15. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1 o'clock వరకు I have my clients. But in between I take a break of 15-20 minutes. And then I కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు I finish my protein shake, vegan protein I am taking right now. And నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తినేస్తాను. సో 1 meal is done. ఇంటికి రాగానే I freshen up and మళ్ళీ స్నానం చేసుకొని నా లంచ్ ఇస్ 1 cup రైస్ ఫర్ షూర్, ఒక పప్పు లాంటిది ఏదైనా, కూరగాయలు, కర్డ్ అండ్ ఘీ, a proper meal. Second meal done. Around 3:30, 4 o'clock is when I go out again to train people. ఆ టైంలో again I have my sweet potato, another protein shake and like and then I'm out. I train people till pretty much 9 o'clock వరకు. And then I come back and have my dinner.
ఈ మధ్యలో ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు ఐ ట్రైన్ ఫర్ మై సెల్ఫ్. సో దేర్ ఇస్ నో ఫిక్స్ టైమింగ్ ఫర్ మీ. సమ్టైమ్స్ ఐ ట్రైన్ at 11:30 if somebody is not training, sometimes at 3 o'clock, sometimes ఈ రోజంతా ఖాళీ దొరకపోతే ఇంటికి వచ్చినప్పుడు బిఫోర్ ఐ స్లీప్ ఐ ట్రైన్. బట్ అదర్వైజ్ ఐ ప్రిఫర్ టు ట్రైన్ ఇన్ ద మార్నింగ్. యా. సో మీకంటూ ఖచ్చితంగా ఎంత టైం తీసుకుంటారు మీరు? 45 minutes. 45 minutes. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, అంటే అది కరెక్టేనా? అంటే మార్నింగే లేదంటే ఈవినింగ్ అన్నది ఒకటి పెడతారు కదా? అలా అది ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ దాట్ వే. మోస్ట్ ఆఫ్ us are working. So see, if there's an opportunity and chance, I would prefer to work out when I'm like up, active and all, but unfortunately that's not the case. So ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వర్కౌట్ చేసుకుంటాను. 45 minutes is what I need. And after meal ఎంత టైం తీసుకోవాలి వర్కౌట్ చేయడానికి? ఎనీ వర్కౌట్ లైక్ వాక్ or anything? See, you shouldn't really stuff yourself. నేను ప్రీ వర్కౌట్ మీల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ వెన్ ఐమ్ వర్కింగ్ అవుట్. ఇఫ్ ఐమ్ వర్కింగ్ అవుట్ ఇన్ ద మార్నింగ్ టైంలో 11:30 ఆ టైంకి వర్కౌట్ చేస్తే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ అ టైమ్ ఐ టేక్ మై కాఫీ యాజ్ అ ప్రీ వర్కౌట్ మీల్ అండ్ ఐ ఈట్ లైక్ ఏదైనా కార్బ్స్ తింటాను. కాకపోతే నన్ను నేను స్టఫ్ చేసుకోను. సో ఇప్పుడు మీకు అరగడానికి ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు లంచ్ ఇప్పుడే చేశారనుకోండి ఒక గంట క్రితం, ఐ ప్రిఫర్ యూ టేక్ లైక్ 2 hours బ్రేక్ అండ్ దెన్ డూ ఇట్. బట్ వర్కౌట్ చేసే ముందు ఫ్యూల్, అంటే ఇప్పుడు ఒక కార్కి ఒక కరెక్ట్ పెట్రోల్ డీజిల్ ఎలా అవసరం ఒక ఫ్యూల్ మనకు కూడా అలాగే అవసరం. ఎంటీ స్టమక్ తోటి వెళ్ళి చేసి పెద్ద చేసేది ఏం లేదు. సో ఐ జస్ట్ ఈట్ లిటిల్ టు గివ్ మీ దట్ ఎనర్జీ. సో అది ఒక 20-25 minutes ముందు తినేసి వెళ్ళిపోతాను. సో ఇదంతా చాలా బాగుంది. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే మజల్ తగ్గించాలనుకుంటున్నారో, లేదంటే దీంట్లో డిఫరెన్సెస్ చెప్పండి. అసలు ఎలా, అంటే బాడీ ఒక ఫామ్లో ఒక షేప్లో ఉండాలంటే వాళ్ళు ఎలా స్టార్ట్అప్ చేయాలి? ఒక సింపుల్ టెక్నిక్. సింపుల్ ఫస్ట్ డిసిప్లిన్ తెచ్చుకోండి లైఫ్లో. ఓకే, సో మనం ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే, మీరు ఒక టాప్ కొనుక్కోవాలన్నా, ఒక పర్స్ కొనుక్కోవాలన్నా, ఒక ఏదైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇఫ్ యూ బయింగ్ అ హౌస్ ఆర్ అ కార్, ఎన్ని ఆలోచిస్తాం, ఎంతమందితో కన్సల్ట్ చేస్తాము, వి డూ అ లాట్, రైట్? కరెక్ట్. అలాంటిది ఆ బాడీ ఈజ్ లైక్ a rented house. Soul is ours, right? Not this body. ఈ ప్లేస్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఉన్న ప్లేస్ని, రైట్? సో మన నోట్లోకి ఏం వెళ్తుందో వీ షుడ్ థింక్ ట్వైస్. అది ఆలోచించాం. ఇక్కడ వరకు టేస్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్ అండి, అండ్ వీ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ జస్ట్ టు దాట్. కానీ అది తినిన తర్వాత బాడీకి ఏమవుతుందని చెప్పి కొంచెం కూడా ఆలోచించాం, విచ్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్. సో there's a lot of information over there in Google, but I suggest సింపుల్ రూల్స్ చెప్పాలి అంటే ఎక్కువ కూరగాయలు తినండి, వాటర్ ఎక్కువ తాగండి. మనకు ఇవన్నీ తెలుసు, నేను కొత్తగా చెప్పట్లేదు. కాకపోతే మీరు నిజంగా ఇవన్నీ ఫాలో అవుతున్నారా అనేది ఒకసారి గట్టిగా ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని తిట్టాను అనుకోండి, అలా ఇలా నన్ను తిడుతుందని చెప్పేసి మీకు కోపం వస్తుంది కదా, కానీ మీకే రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మీ బాడీని మీరే అబ్యూస్ చేసుకుంటున్నారు కదా. ఐ మీన్ టు ద పీపుల్ హూ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి, మీ కడుపులోకి ఏం వెళ్తుంది, మీ నోట్లోకి ఏం వెళ్తుందో ప్లీజ్ వాచ్. అంటే ఈ బాడీకి మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. సో నౌ దట్ ఇట్స్ సమ్మర్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డ్రింకింగ్ అ లాట్ ఆఫ్ వాటర్. మీ డైట్లో ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ ఈ 3 ఉండేటట్టు చూసుకోండి. అండ్ అగైన్ ఐ డు నాట్ వాంట్ టు గివ్ ఇది తినండి మీరు సన్నగా అవుతారని, బికాస్ దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఒకళ్ళు మీకు కొన్ని పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు, అది నాకు తెలీదు. కొంతమందికి కొన్ని ఫుడ్ ఎలర్జీస్ ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్ టు సే దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఈట్. ఆల్ దట్ ఐ కెన్ సే ఇస్, మీరు తిన్న దానికంటే కొంచెం తగ్గించుకొని తిని అండ్ కన్సిస్టెంట్గా అది ఫాలో అవుతూ, అండ్ మంచి ఎక్కువ మేక్ షూర్ దట్ దేర్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ యువర్ డైట్, అండ్ ఎక్కువ వాటర్ తాగండి, అండ్ టేక్ సఫిషియంట్ ప్రోటీన్. మీ బాడీకి ఎంత అవసరమో అంత ప్రోటీన్ తీసుకోండి. If you cannot afford a trainer or going to a gym, all that you can do is just start with a basic walk and keep moving throughout the day, and then go on to YouTube videos, watch what they're doing, and if you can afford a trainer, it is totally worth it. I know a lot of people who can afford a lot of things, but when it comes up to a trainer, they will think twice to spend money. I do not want to comment on them, but then again I feel that then you do not know what are you investing on. నాకు ఇప్పుడు ప్రాపర్గా హెల్త్ లేకపోతే నేను అంబానీ అయినా కానీ ఇట్స్ రియలీ యూస్లెస్. ఫర్ మీ హెల్త్ కమ్స్ ఫస్ట్, అండ్ ఎనీబడి హూ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ రియలీ వెల్, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అండ్ ఫర్ మీ సంబడి హూ సక్సెస్ఫుల్ అంటే
నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటే ఫర్ మీ యూఆర్ అ సక్సెస్ఫుల్ పర్సన్. ఫస్ట్ సక్సెస్ అక్కడే వస్తుంది. వెరీ ట్రూ. Yeah. అండ్ వి షుడ్ So రెస్పెక్ట్ ourselves. it doesn't matter, and I don't think I'm there yet, and I feel it's like a never ending thing. So naku, for me, if you call me if I'm successful, no, I'm not, because I don't think I have my whole body into my control and just do what I also have one of those days and all. But the day I do that, I don't want somebody telling me, Krupa, you're a successful person, and naku. And for me, it's not like me making some millions of money or somebody recognizing me as a best trainer or somebody saying Krupa looks good, or you know, or she is doing that, she did that. No. Am I giving enough respect to my body, and is it in my whole control? Na brain in cheppinattu maatlu vintunda? Boom, then I am like there. సో డెఫినెట్లీ అలాంటి రోజు రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. Thank you so much. అండ్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు? See, like you told me, కంప్లీట్గా స్క్వాట్స్. Yeah, I think I can squat 75. My best was 80, but right now 75 is what I can do. And on deadlifts, my best was 100. Right now I'm at like 85, 90. Okay, what is the difference అంటే డెడ్లిఫ్ట్? Best ante okay, best ante when I was డెడ్లిఫ్ట్కి అండ్ అలాగే స్క్వాట్స్లో లిఫ్ట్కి ఏంటి? అది నేను మీకు హ్యావ్ టు చూద్దాం, ఫ్యూచర్లో చూస్తాం. అంటే కొన్ని అంటే ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా చెప్పలేము. ఎస్, దట్స్ ట్రూ. Yeah, so yeah, but these are all again very basic movements. So like, you know, squat is nothing but like how we use our Indian toilets, like, you know, but you do it with the weights. And I think squats are one again perfect example for how you got to be in life. Weight will pull you down, so you sit with the weight, right, all the weight down, and then if you're able to get up with that weight even after all that problem, so you're rising in life. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది. So it's like, yeah, you're doing that, then that means you're super strong. Like life lo kuda a lot of problems just want to pull you down. Of course. Yeah, but then if you're able to get up with all those problems, then you are like super strong mentally. So squats are just direct example for that. నైస్, వెరీ నైస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ప్రజెంట్ మీ ఎర్నింగ్ ఎంత అని నేను అడగను, బట్ ఆర్ యూ హ్యాపీ ఫినాన్షియల్లీ? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Yeah. Nowadays ఇంకా అసలు ఛాన్సే లేదు. Yes. సో ఆర్ యూ హ్యాపీ విత్ దట్? Oh, I'm super happy. There's a lot of work that I say no as well because I don't have time. And again, I do not want to run behind money. For me, at this point of a time, I realized in life that ఎంత సంపాదించడం కంటే ఎంత పీస్ఫుల్గా నువ్వు ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. Peace is the most expensive thing that you can have, and unfortunately you cannot buy that with the money that you have. And I feel I'm sitting at a place where that I have that, and I feel super rich. Yeah. వెరీ నైస్. అంటే ఫ్యూచర్లో ఏమైనా గోల్స్, అంబిషన్స్? చెప్పా కదా ఆల్రెడీ, the moment I have a control over my body and I'm able to do things which are like insane. ఎంత టైం పట్టొచ్చు వాటికి? You cannot say, like నేను అనుకున్నాను ఒకసారి నాకు స్టార్టింగ్లో if I'm able to lift like if I'm able to do a 50 kg squat, I'm like super అని. But అక్కడికి వచ్చిన తర్వాత I felt I should do 75. I'm at 75 right now. Now I want to do 100. So when I'm doing a 100 kg squat, then there's something that pops up. So for me, I want to compare how healthy I am if I'm giving respect, and if I have control over my body, then how much money do I have, how many bungalows do I have, or like, you know, what car am I driving there. వెరీ నైస్. సో అలాగే మీరు గోపిచంద్ గారిని ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, పుల్లెల గోపిచంద్? Yeah, I met him a lot of times, yes. సో ఆయనతో వర్కింగ్ కావచ్చు, లైక్ స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే ఎవ్రీ డేనో ఆల్టర్నేట్ డేనో కలుస్తూనే ఉంటారు ఇన్స్టిట్యూషన్స్లో. ఎలా అనిపించింది? కలవక ముందు గోపీచంద్ గారిని ఐఎమ్ లైక్, నాకు చాలా బటర్ఫ్లైస్ ఇట్లా కడుపులో. అంటే ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఆర్ లైక్ see when you meeting someone that, you know, I wanted to be an athlete all my life, but for me he's like a, you know, and the super trainer, and you know, the amazing teacher. You getting to speak to him ante I had like a mixed feelings, like, but and chudangane it's like he's very calm, composed, to the point మాట్లాడతారు, చాలా గ్రౌండెడ్ ఉంటారు. The way he speaks also, it's like you feel that there's a lot of positive vibes around. He's very focused.
All that I can say is, and I don't know if I'm that big enough to speak about a legend like that, but he's just amazing. Yeah. అండ్ ఇంకొకటి జనరల్గా వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు అసలు ఒక లుక్ ఉంటుంది, ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, గ్లౌజెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను విన్న దాని ప్రకారం మీరు అసలు గ్లౌజెస్ కూడా వేసుకోరు. ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేయడమే ఎక్కువ, అలాంటిది గ్లౌజెస్ వేసుకోకుండా మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారు, ఎందుకలా? ఒకరోజు నా కోచ్, నేను నార్మల్గా నేను కూడా ఇట్ ఫీల్స్ నైస్ రైట్ వెన్ యూ హ్యావ్ యాక్సెసరీస్, ఒక బ్యాండ్ పెట్టుకొని అండ్ లైక్ యూ వేరింగ్ ద గ్లౌజ్ అని చాలా స్టైలిష్గా ఉంటుంది కదా. నేను కూడా అలాగే ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ జిమ్ అని చెప్పేసి మొత్తం కొత్త బట్టలు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా కోచ్ ఆపి అడిగాడు, వాట్ యూ వాంట్ బికమ్ అని చెప్పేసి. ఐ వాంట్ బికమ్ అ స్ట్రెంగ్త్ కోచ్ అంటే, దెన్ వై యూ వేరింగ్ గ్లౌజ్ అని అడిగాడు. అంటే గీతలు పడతాయి కదా అని అంటే, ఇదే యూ ట్రైన్ యూ లీవ్ అని అన్నాడు. ఆ రోజు నుంచి అంటే నీ గోల్ ఒకటి స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా అవ్వాలన్నప్పుడు వై ఆర్ యూ వరీడ్ అబౌట్ దిస్ మార్క్స్ అవన్నీ అని చెప్పి ఇట్ మేడ్ సెన్స్ టు మీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది అవసరమో అంటే నా ట్రాక్ సూట్, నా షూస్ తప్ప, అండ్ షూస్ కూడా వెయిట్ ట్రైనింగ్ షూస్ తప్ప, ఐ డోంట్ వేర్ ఎనీ సచ్ థింగ్స్ టు మై హ్యాండ్స్ లైక్ ఆర్ ఐ డోంట్ యూజ్ యాక్సెసరీస్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఐ డోంట్ యూస్. సో ఏవైనా కూడా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా ఇప్పుడు Of course. ఇన్ ఇయర్స్లో? ఛాలెంజెస్ అండ్ లైక్ ఎప్పుడైనా కూడా డౌన్ అయిపోయే ఛాలెంజెస్ అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే అదే అమ్మాయిలు వెయిట్ ట్రైనింగ్ ఏంటి, వెయిట్ లిఫ్టింగ్ ఏంటి, తిను ట్రైనరా ఇలాంటి చూసినప్పుడు కొన్ని ఒక్కోసారి డౌన్ అయిపోతుంటాం. హౌ డూ యూ బూస్ట్ యువర్ సెల్ఫ్? No, I don't think those things bother me anymore. What bothers me, I'll tell you. If I see, and it doesn't even bother me if I'm seeing another beautiful girl next to me. అరే అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంది కదా, అలాంటివి కూడా నాకు బాదర్ చేయదండి. ఎవరి దగ్గరైనా బెటర్ కార్ ఉంటే కూడా నాకు బాదర్ చేయదు. వాట్ బాదర్స్ మీ ఈజ్ ఎనీ టైమ్ ఐమ్ కమింగ్ అక్రాస్ అ గర్ల్ హూ ఇస్ డూయింగ్ మచ్ మోర్ బెటర్ దెన్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిఫ్టింగ్ వెయిట్స్ అండ్ షీ నోస్ మచ్ మోర్ బెటర్ స్టఫ్, నాలెడ్జ్ ఉంటే అయ్యో నాకు ఇది తెలియదే, దే ఆర్ ఇంటిమిడేటింగ్ టు మీ. సో ఎవ్రీ టైమ్ ఐ సీ మై కోచెస్ దే ఆర్ లైక్ అయ్యో నాకేమీ తెలియదన్న ఫీలింగ్ ప్రతిసారి ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై హెడ్ and I wish I go to that stage అని చెప్పేసి. నైస్. యా సో మంచి స్టఫ్, బెటర్ స్టఫ్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఉండాలి, that is really really intimidating. Otherwise definitely not with somebody with better looks or better money or better things doesn't bother me anymore. It used to, rather it was always a comparison game. అరే ఆ అమ్మాయి దగ్గర ఆ బ్రాండ్ ఉంది నా దగ్గర లేదని. But I realized that's not what you need anymore. Anybody with better knowledge and better control over their body and mind is definitely intimidating to me. Good line, fantastic line. Yeah. సో అంతా బాగుంది. అండ్ వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్, డైట్ వీటి గురించి చాలా అపోహలు ఉంటాయి. అండ్ మెయిన్లీ ఏంటంటే ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏజ్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి తీసుకోవాలనేసి కూడా చెప్పారు. చాలా డీటెయిల్గా ఆల్మోస్ట్ ఆల్ తెలుసుకున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ స్టార్టప్ చేయాలంటే స్పెసిఫిక్గా కొంతమంది యాప్స్ని వాటిని కూడా ఫాలో అవుతుంటారు. ఇస్ దట్ రియలీ వర్క్స్? In terms of other things I don't know, but in terms of weight training you definitely need a good coach andi. You cannot take a risk of doing it on your own if you don't have a knowledge. Okay. మనకి ట్రైనర్స్ కరెక్ట్గా లేనప్పుడు అసలు ఏమీ తెలియకుండా మీ అంతటా మీరు you cannot. If it is even I think there are a lot of rules how to run as well. నేను వెళ్ళి పరిగెత్తుతాను అని అంటే no, it doesn't work. I know a lot of people who injured themselves, ligaments tear అయిపోయి అదంతా. సో you need a trainer. ఎవరి పని వాళ్ళని చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా. See, we don't cut our own hair, right? We go to a బ్యూటిషియన్. అలాగే ఎవరి పని వాడికి ఇవ్వండి. సో దయచేసి ఒక మంచి ట్రైనర్ నన్నా హైర్ చేసుకుని లేకపోతే గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ దాట్. బట్ వెయిట్ ట్రైనింగ్ ఐ సింప్లీ సజెస్ట్ డోంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో మీరు మూవీస్ కూడా చూడరని విన్నాను. మూవీస్ చూడరు, సీరియల్స్ చూడరు, అసలు ఏం చూడరు. మరి ఎలా స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ బర్స్ట్ ఎలా చేసుకుంటారు? అగైన్ మళ్ళీ జిమ్, వెయిట్ ట్రైనింగ్ ఏనా లేదంటే చెప్పరా ఇలా ఇలా అన్నారంటే చెప్పరా ఏంటి? No, I don't think I think I'm a human being end of the day. I definitely have one of those days where I'm depressed and all, but I think it's a habit that I have from a long time. నాకు ఎలాగైనా స్ట్రెస్ ఉంటే I prefer to stay calm and ఎవరితో మాట్లాడకుండా కొంచెంసేపు కూర్చొని and all that. That's what I do. I watch whenever I get some time. I watch some sensible shows on Netflix, but otherwise నేను థియేటర్కి ఎన్నిసార్లు ఏళ్ళ పైన లెక్క పెట్టుకోవచ్చు చిన్నప్పటి నుంచి. I don't watch movies much.
ఓకే ఓకే. Yeah, I definitely no serials. Big no. ఇప్పుడు టైం ఉంటే అప్పుడు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది Netflix, yeah, I watch couple of series. Sometimes, adi kuda not on a daily basis. Maybe anything short on Sundays. But yeah, time dorkite nidrapovam chaala ishtam. Ante. Or I prefer these days spending most of the time with the family than actually I don't even go out. నాకు పార్టీస్కి వెళ్ళటం కూడా ఇష్టం ఉండదు. సో either I shop or spend time with family or I watch a short and cute sensible thing on Netflix. సో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 4:30కి మార్నింగ్ లేవాలి, 9 వరకు ట్రైనింగ్ ఉంటుంది, అప్పుడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన అది ఇదైనా కూడా 10-10:30 అవుతుంది, చాలా బిజీ. Yeah. సో మరి ఎలా ఉంటుంది సపోర్ట్, ఏమంటారు? No, I think I'm pretty lucky enough in that case. తను కూడా వర్క్ చేస్తారు and he's in definitely a very big position, but whenever he gets time he cooks food for me. నాకు టైం దొరికినప్పుడు అంటే మేము ముందే మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకుంటాము, ఎవరికి టైం దొరికితే వాళ్ళు కుక్ చేసుకుంటాం. సో యా, సో and I don't do any other homework as such, so we have maids and all, but for us నీకు టైం దొరికితే నువ్వు ఈ పని చేయు, నాకు టైం దొరికితే నేను చేస్తాను. So we are constantly talking. So but then I've never seen, and I'm lucky enough to have a man like that, I guess, because I've seen a lot of men out there, ఇది అమ్మాయి పని, కుకింగ్ నేను చేయటం ఏంటి, వాషింగ్ మిషన్లో నేను బట్టలు వేయటం ఏంటి అని. బట్ ఐ థింక్ దట్స్ బ్యాడ్. You know, you got to respect women and share the load. So that way he does. Yeah. సో అంటే న్యూస్లోనూ సోషల్ నెట్వర్క్లోనూ యాక్టివ్గా ఉంటారా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్స్ని షేర్ చేసుకోండి, బెస్ట్ మూమెంట్స్. చాలా నాలెడ్జ్ తీసుకున్నాము, సో బెస్ట్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాము. Yeah, social media is definitely an addictive thing. I think like Instagram, I think I have some 10K followers, I guess. They keep asking me. What I find funny is all the compliments that I get, I actually read them and I feel really, really great about that. Okay, it makes me feel better. But ఫన్నీ ఏంటంటే ప్రతిసారి ఒక Q&A క్వశ్చన్ సెషన్ చేసినప్పుడు దే కీప్ ఆస్కింగ్ మీ ఆర్ యూ మ్యారీడ్, సో కెన్ లైక్ అ ప్రపోజల్ ఆఫ్ అ మ్యారేజ్. ఐ ఫీల్ దట్ ఫనీ ఈవెన్ ఆఫ్టర్ టెలింగ్ 10 times that I'm married, taken already. Yeah. అది ఎక్కువగా వస్తుంది అనమాట, వేరే క్వశ్చన్స్ రావు, వెయిట్ ట్రైనింగ్ గురించి, దాని గురించి, దీని గురించి. They ask, some women do, but yeah, so otherwise ఓకే, విమెన్ దగ్గర నుండి అయితే ప్రపోజల్స్ రాలేవు కదా? That's no, I'm not talking about it. No, I actually did, but then I take that as a compliment. Okay. Yeah. Now people will say that it's legal. Yeah, it's legal, and then it's a good thing, you know, expressing your love. So I did get, and I really feel good about it. నేను అవన్నీ పాజిటివ్ సెన్స్లోనే తీసుకుంటాను. సో నెవర్ డిడ్ ఇట్ బాదర్ మీ. సో ఓకే అండి, ఈరోజు ఎంత ఒక స్ట్రాంగ్ విమెన్ని చూస్తున్న ఫీలింగ్ నాకు, అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మరి ఇంత స్ట్రాంగ్ విమెన్ వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎలాగో ఉందని చెప్పారు. వాట్ అబౌట్ గురువులు? వాళ్ళు లేకపోతే అసలు మనం ఇక్కడ ఉండం. సో మీ కోచెస్ గురించి నాకు చెప్పండి, ఎవరెవరి దగ్గర ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? I feel అంటే it was definitely pleasure talking about them. Again, నేను అంత పెద్దదాన్ని కాదో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని. సో ఐ స్టార్టెడ్ విత్ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్న ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడి అదంతా నాకు బుర్రకెక్కి ఇక్కడ వరకు రావడానికి మై ఫస్ట్ కోచ్ ఇస్ డానియల్ అని చెప్పేసి, ఈజ్ అన్ ఐరిష్ గాయ్. సో యా, I've learned my basics, I've learned from Daniel. So I'm ever grateful and thankful to him. And then I have another coach called Kumar Manav. He's super trainer and life lo discipline, not just training varku kakunda. I've learned a lot of things from him. Consistency, to be grounded, yalaga nuvu you know, you have to face the problems, and then chinnaga తీసుకొని you got to move on అన్న చాలా విషయాలు. And I've learned my resistance training a bit from him, but he's that teacher for me. Like, you know, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఎలా ఫేస్ చేయాలంటే the first call goes to him and his wife. They both are super amazing couple that I ever know. So Kumar is another trainer. And then I have another coach, another strength coach from Bangalore, who I'm still learning a lot of things from. His name is Raghu అని చెప్పేసి. He's a world champion. Yeah, he trained a lot of people in Bangalore. There are a lot of women especially. So every time I look at him, I feel like that's where I want to be. And then we'll kaakunda, there are
For me, like, I feel that every person has something to teach you, and that ways I have many teachers that I have to thank. So and then there are a lot of men behind me for my success today, all my coaches, my husband, my father, and time sense is one thing that I've learned from my father. మా నాన్న ఒకవేళ లేట్ వెళ్తున్నారు అంటే he feels as if, you know, ఏదో పెద్ద భూకంపం వస్తుందన్న ఫీలింగ్లో he will not wait for anybody. So that's something that I've learned from him, and I put that in practice every day. Then Tarun's mom is another great teacher for me. Yeah, of course. I love her a lot. So every time I have this bad day, the first call again, there are a couple of people who get the call from me. One is Kumar and Kumar's wife, and then this auntie, and she always keeps telling me, Krupa, remember where you have to be and what you want to do. There are people always will pull you down, and trust me, వీళ్ళతో మాట్లాడిన తర్వాత I feel totally charged. The moment they say it's okay, you haven't done a mistake, No problem. then I feel okay, I think I'm good to go అని చెప్పేసేసి. So yeah, and then Gopi sir, obviously, that I've learned a lot of things from him again, how to be a teacher with patience annadi. So yeah, all these trainers, luckily that I'm blessed to have that some great teachers in my life. All great people, seriously. Gopichand garu kavachu, these are all అందరూ కూడా నెంబర్ 1 అండ్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలి, అదొక డ్రీమ్, ఒక జీల్ మీలో నాకు కనిపిస్తుంది. Yeah, they are just amazing. They are like superly talented, and one thing in common in all of these people, consistency, discipline, and they grounded. Yeah, I think this is a common in all of them. So that is what I'm following today. You know, subject ఎంత వచ్చనేది తర్వాత అండి, మీరు నేర్చుకునేది ఎంత ఇంప్లిమెంట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. That is what I keep learning from my teachers and trainers. Yeah. వెరీ నైస్, ద గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యం, మనం ఏదైనా నేర్చుకోవాలన్నా పంక్చువల్గా ఉండడం ఎంత ముఖ్యమో, అండ్ అలాగే అంతే ఎవ్రీడే కూడా లెర్నింగ్ డే అంటుంటాం కదా. సో మీరు నేర్చుకున్నా కూడా నన్ను ఇలా అని చెప్పకండి, నన్ను అలా అని చెప్పకండి, నాకు చాలా తక్కువ తెలుసు అని చెప్పారు కదా. అవును, I feel I know very little when compared to these legends, these coaches, these amazing trainers. What I know is nothing. ఎనీవేస్, ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ. Same here. కాకపోతే అసలు ఎన్ని గంటలైనా కూడా అవుట్ అండ్ అవుట్ ఈ టాపిక్స్ అనేవి ఎవర్ గ్రీన్ టాపిక్స్, అండ్ అట్ ద సేమ్ టైం చాలా పెద్ద సబ్జెక్ట్. రైట్. సో ఇంకా కూడా ఫ్యూచర్లో మా iDream వ్యూవర్స్కి ఏవైనా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని పిలవాలనేసి. మీ దగ్గర నుండి వెయిట్ ట్రైనింగ్ గురించి అండ్ డైట్ గురించి, స్పెషల్లీ స్ట్రెంగ్త్, సో ఏది కుదిరితే అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. Absolutely. I think I will come up with my channel pretty soon. నాకున్న కొంచెం నాలెడ్జ్లో ఈ నాలెడ్జ్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ ఐ ఫీల్ నేను మీకు నేర్పిస్తేనే నాకు ఇంకా వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ షేర్ అండ్ దట్ విల్ డబుల్, యూనో, అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ డే. బట్ గ్రేట్ టాకింగ్ టు యూ కృప, అండ్ అలాగే విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్లుగానే మీరు హ్యాపీ లైఫ్, సాటిస్ఫైడ్ లైఫ్, అండ్ అలాగే పీస్ఫుల్ లైఫ్ మీకు ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ కూడా ఉండాలని కోరుకుంటుంది iDream. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravupudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.